వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పరదాలు కప్పుకుని తిరిగే పరదాల రెడ్డికి రూల్స్ గురించి మాట్లాడితే కోపం వస్తోంది. జగన్ వార్డు మెంబర్ కు ఎక్కువ, సర్పంచ్ కి తక్కువ. మీ నాన్న లేకపోతే నువ్వు ఎంపీ అయ్యేవాడివా? తిరుపతి జనసేన పార్టీ నగర అధ్యక్షుడు రాజారెడ్డి ఫైర్. తిరుమల అన్న ప్రసాదాలలో అదనంగా వడ ప్రసాదంను ఈవో, అడిషనల్ ఈవోలతో కలిసి పంపిణీ చేసిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ప్రతిరోజు ఉదయం 10:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు 35,000 వడలను భక్తులకు వడ్డించనున్నట్లు వెల్లడి. ఓటేరు చెరువు ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి బందవాసి నాగరాజు డిమాండ్. వార్తల్లోని వివరాలు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో గురువారం టీటీడీ ఈవో శ్యామలారావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరులతో కలిసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు భక్తులకు వడవడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్నప్రసాదం మెనూలో భక్తులకు అదనంగా ఒక పదార్థం వడ్డించాలని ఆలోచన కలిగిందన్నారు. ఈ విషయాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన అంగీకారంతో వడల వడ్డింపు కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించామన్నారు. ఇప్పటికే భక్తులకు నాణ్యమైన దినుసులతో భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలియజేశారు. భక్తులకు పంపిణీ చేసే వడ తయారీలో శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, సోంపును ఉపయోగించనున్నారని తెలిపారు. అన్నప్రసాద కేంద్రంలో ఇకపై ప్రతిరోజు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 35,000 వడలను భక్తులకు వడ్డించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచి భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం, డిప్యూటీ ఈవోలు లోకనాథం, రాజేంద్ర, కేటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ అన్నప్రసాదం సెంటర్కి వచ్చి భోజనం చేయడం జరిగింది. ఆ సందర్భంగా నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఇంకొక పదార్థం పెడితే బాగుంటుందని. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం, వారు వెంటనే ఆమోదించటం, ఆ తర్వాత అధికారులతో చర్చించి బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టి అందరి ఆమోదయోగ్యంతో ఈరోజు మసాలా వడ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాం. అదేవిధంగా ఈరోజు కార్యరూపం దాల్చింది. దీనికి జనవరి 20వ తారీఖు నాడే ట్రయల్ రన్ వేశారు మన అధికారులు. అది బాగా సక్సెస్ అయింది, చాలా రుచికరంగా ఉందని చెప్పేసి ఫీడ్బ్యాక్ వచ్చింది. దానికి అనుగుణంగానే కొంత సమయం పట్టింది, ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. వంట కావాల్సిన ముడిసరుకులు అయితేనే ఉంది, దానికి కావాల్సిన సిబ్బంది అయితేనే ఉంది, అవన్నీ సమకూర్చుకోవటం. ఈరోజు నుంచి 35,000 మందికి వడలు సప్లై చేయాలని అనుకుంటున్నారు. ఇక దీన్ని ఇంకా పెంచి అందరికీ అందుబాటులో తెచ్చేదానికి మన అధికారులు కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో భాగస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మంచి పరిణామం. భక్తులందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. All of you know that lakhs of pilgrims come to visit Sri Lord Venkateswara Swami. They take Annaprasadam. So mainly this Tarigonda Vengamamba Annaprasadam complex, number of people have their breakfast, lunch and dinner. So previously there used to be a lot of complaints on the quality of the Annaprasadam, different items supplied. So Honorable CM Sri Nara Chandrababu Naidu garu directed us that we should give highest priority to the quality of Annaprasadams given to the devotees. So as per that, we have taken number of steps to improve the quality. So basically starting with the quality of the ingredients which are procured. One of them is rice. The quality of the rice, there were a lot of problems regarding the quality of the rice. So we streamlined all the procurement systems regarding the rice and other ingredients. Along with that, Honorable CM directed that we should introduce some more items in the menu. Presently we are giving only 7 items. So
we want to introduce one more item. So masala vada we want to start. So TTD board has taken a resolution accordingly, and today we started distribution of masala vada to the pilgrims. We started with 35,000 numbers. We are required to take some more cooks and servers. As soon as that is completed, we will ensure that each and everyone taking Annaprasadam gets. So we have started with lunch. పరదాలు కప్పుకుని తిరిగే పరదాల రెడ్డికి రూల్స్ గురించి మాట్లాడితే కోపం వస్తోందని, జగన్ వార్డు మెంబర్కు ఎక్కువ, సర్పంచ్కి తక్కువ అని, మీ నాన్న లేకపోతే నువ్వు ఎంపీ అయ్యేవాడివాని, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచేసి సొంత పార్టీ పెట్టిన వ్యక్తి జగన్ అని జనసేన పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాజారెడ్డి మాట్లాడుతూ, పోరాటాలకు కేర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అని, నీ పేరు చెబితే లక్షల కోట్లు అవినీతి, కోడికత్తి, గొడ్డలిపోటు గుర్తొస్తోందన్నారు. పవన్ పేరు చెబితే అభివృద్ధి, సంక్షేమం గురించే మాట్లాడుకుంటారని తెలిపారు. అధికారంలోకి వచ్చాక తల్లిని చెల్లిని తరిమేసిన వ్యక్తి జగన్ అని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక అసెంబ్లీకి వెళ్లి మాట్లాడకుండా బెంగళూరుకు జగన్ వెళ్తున్నాడని తెలిపారు. ఏపీలో ఉండటానికి తిరగడానికి నీకెందుకు భయమని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే గెలిచే ధైర్యం జగన్కి ఉందా అని ప్రశ్నించారు. జగన్ నోరు అదుపులో పెట్టుకోమని, నువ్వు పులివెందుల పులి కాదు పిల్లి అని అన్నారు. ఇంకోసారి పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు పేల్తే జనసేన శ్రేణులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో రూల్స్ ఏ విధంగా ఉండాలి, ప్రతిపక్ష నేతకు ప్రతిపక్ష నాయకులకు ఎటువంటి రూల్స్ ఉంటాయని చెప్పని క్లియర్ కట్ గా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఎమ్మెల్యే అయినా కూడా రూల్స్ గురించి చాలా చక్కగా చెప్పారు. వెంటనే పరదాలు కప్పుకున్నటువంటి పరదాల రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రూల్స్ గురించి మాట్లాడితే పరదాల రెడ్డి గారికి కోపం వస్తా ఉంది. ఎందుకు కోపం వస్తుంది మీకు? కౌన్సిలర్ కి ఎక్కువ, ఎమ్మెల్యే గారికి తక్కువ. ఒక మాజీ ముఖ్యమంత్రిగా వండుకొని మీరు ఇటువంటి మాటలు మాట్లాడడం సంస్కారమా? మేము మాట్లాడగలుగుతాం, వార్డ్ నంబర్ కి తక్కువ, వార్డ్ నంబర్ కి ఎక్కువ, సర్పంచ్ కి తక్కువ అని. కానీ మాకు సంస్కారం ఉంది, మేము ఆ విధంగా మాట్లాడే వ్యక్తులం కాదు. జనసేన పార్టీ అంటే జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అందరికీ సంస్కారం నేర్పించారు మా అధ్యక్షుడు. నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు మీ నాన్నగారు ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే నువ్వెవరో అసలు జనాలకు తెలిసేదా? నువ్వు ఎంపీ అయి ఉండేవాడివా? మీ నాన్నగారు చనిపోకపోయి ఉంటే నువ్వు ఎమ్మెల్యే అయి ఉండేవాడివా? మీ నాన్నగారు ఉన్న టైంలో లక్షలాది కోట్లు అక్రమంగా సంపాదించి ప్రజలకి ముద్దులు పెట్టి మోసం చేసి ఆ సంపాదించిన అక్రమ సంపాదన లక్షల కోట్లతో రాజకీయ పార్టీ పెట్టి అక్రమంగా గెలిచినటువంటి వ్యక్తి నువ్వా మా అధ్యక్షుల వారి గురించి మాట్లాడేది? పరదాల రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పేరు చెబితే ఆయన చేసినటువంటి పోరాటాలు, ప్రజల పట్ల ఆయన ఉన్నటువంటి తీరు, ప్రజలు ఏ కష్టాల్లో ఉంటే నేను ముందున్నానని చెప్పి నిలబడతాను ఎంటైర్ భారతదేశం మొత్తానికి తెలుసు. మీ పేరు చెప్తే 11 సిబిఐ కేసులు, కోడికత్తి, గొడ్డలిపోటు, మీ పేరు చెప్తే, మా నాయకుడి పేరు చెప్తే ఆయన చేసినటువంటి పోరాటాలు, ప్రజలు ఎక్కడ ఏ కష్టాల్లో ఉన్నా 10 సంవత్సరాలు ఏ ఒక్కరికి భయపడకుండా ఒక్కడే మొగోడు మారి ప్రజల పక్షాన నిలబడిన ఏకైక నాయకుడు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. తండ్రి పేరు చెప్పుకొని ఎంపీగా గెలిచిన వ్యక్తి నువ్వు. తండ్రి పేరు చెప్పి లక్షల కోట్ల అక్రమంగా సంపాదించిన వ్యక్తి నువ్వు. శాండ్ దగ్గర నుంచి లెక్కల వరకు ఏది వదలకుండా సంపాదించిన వ్యక్తి నువ్వా మా నాయకుడి గురించి మాట్లాడేది? అసలు నీకు ఏం అర్హత ఉందని? నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లిని చెల్లిని తరిమేసినావు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎటువంటి దోపిడీలు చేశారు, ఎటువంటి గూండాగిరి చేశారు మీకు తెలీదా? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి పూర్తిగా తెలుసు మీకు. అయినా ఏదో ఒకటి మాట్లాడాలి, ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ప్రతిరోజు భిక్షం ఎత్తుకుంటా అంటే ప్రతిపక్షం హోదా రాదు. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యేనే ఆ రూల్స్ గురించి అసెంబ్లీలో చాలా చక్కగా చెప్పారు. మీరు మాట్లాడుతూ ఉంటారు ఎంపీ, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అని. ఆ రూల్స్ గురించి మీకు తెలీదా? ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యేకి రూల్స్ అన్నీ తెలిసినప్పుడు మీకు తెలీదా ఆ రూల్స్ గురించి?
తిరుపతి రూరల్ పరిధిలో ఉండే ఓటేరు చెరువు ఆక్రమణకు గురవుతుందని, దాన్ని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ, మార్కిస్టు, సిపిఎం ఆధ్వర్యంలో ఓటేరు చెరువును పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడి విషయం తెలుసుకుని చెరువు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ, తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామ రెవెన్యూ లెక్క దాఖలు సర్వే నంబర్ 370లో 6.76 ఎకరాలు, 376లో 12.40 ఎకరాలు, 377లో 17.18 ఎకరాలు, మొత్తంగా 36.34 ఎకరాల భూమి ఉందని తెలిపారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం అదంతా చెరువు భూమని, తరతరాలుగా వందలాది ఎకరాల భూములకు సాగునీరు అందించిన ఓటేరు చెరువు ప్రస్తుతం పరుల చేతికి చేరి ఫ్లాట్లుగా మారుస్తున్నారని అన్నారు. సుమారు 1080 కోట్ల విలువైన 36 ఎకరాల చెరువు భూమిని భూ ఆక్రమణదారులకు అడ్డగోలుగా దోచిపెట్టడానికి తహసీల్దార్ స్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు ఏకమవటం జరుగుతోందని తెలిపారు. బ్రిటిష్ కాలం నుంచి నేటి వరకు రెవెన్యూ రికార్డుల్లోనూ అది చెరువని చెబుతున్నారు. అక్రమార్కులతో చేతులు కలిపి కొంతమంది అధికారులు మాత్రమే చెరువు కాదని పట్టాలిచ్చేసి యథేచ్ఛగా ఫ్లాట్లు వేసి అమ్మడం జరుగుతోందన్నారు. గతంలో సిపిఎం వెలుగులోకి తీసుకొచ్చి ఈ భూ కబ్జాదారుల నుంచి ఆ చెరువును కాపాడడానికి ప్రయత్నం చేసిందని పేర్కొన్నారు. మళ్లీ గత కొంతకాలంగా ఆ చెరువును ఎర్రమట్టితో పూడ్చడం జరుగుతోందని, ఇప్పటికే కొంతమంది అధికారులు సస్పెన్షన్ కి గురైనా ఏమాత్రం లెక్క చేయకుండా ఆ భూమిని చదును చేయిస్తూ ఉన్నారని అన్నారు. కాబట్టి తక్షణమే ఆ చెరువును కాపాడాలని, ఆక్రమించుకున్న వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తోందన్నారు. ఓటేరి చెరువు పరిశీలనలో సిపిఎం నాయకులు బాలసుబ్రహ్మణ్యం, జయచంద్ర, వేణుగోపాల్, హేమలత, సుమన్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వస్తానే, తెలుగుదేశం కూటమి వస్తానే ఇటువంటి అన్యాయాలు జరగడం సరైనది కాదు. దీంతో నేను ఇప్పుడు ఆరోపిస్తున్నాను, మీ ఇంటి పక్కన, మీ ఆఫీసు పక్కన జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని నువ్వు అడ్డుకుంటావా లేదని చెప్పేసి, లేదు మీ ఇంటిని ముట్టడించమంటావా అని చెప్పి నేను పునరావృతానికి చర్య చేస్తున్నాను. ఇది సరైనది కాదు. ఇటువంటి దుర్మార్గాలకు పాలైతే ప్రజలు క్షమించరు. ప్రజాస్వామ్యంలో ఈ చల్లవు, ఇది విరుద్ధమైంది. ఈరోజు పెద్ద అడుగంటు పోయి నీళ్లు లేకుండా అల్లాడుతూ ఉన్న ఈ పరిస్థితులు ఎండలెట్టగాస్తున్నాయి. ఇప్పటికే కనీసం దుర్మార్గం వాతావరణంలో మార్పులు వచ్చి మొత్తం సర్వనాశనం అయిపోతే ఈ పరిస్థితుల్లో ఉన్న ఆ కుంట చెరువులు కూడా ఈ విధంగా చేయడం సరైనది కాదు. వెంటనే దీన్ని చేయాలని చెప్పేసి రేపు మొత్తం కార్యాచరణ ప్రకటిస్తాం. పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాం. ఇక్కడ ప్రజానీకం కూడా వచ్చారు, వాళ్ళు కూడా ఈ ఉద్యమంలో కలిసి వస్తామని చెప్పారు. ఓటేరు తిరుపతి మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క ఓటేరు చెరువు రక్షణ కోసం ఉద్యమం చేస్తామని చెప్పేసి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఓటేరు చెరువు దాదాపు 36 ఎకరాలకు సంబంధించినటువంటిది చెరువు. ఈ చెరువు అన్యాక్రాంతికి గురవుతుందని చెప్పని గత 5 సంవత్సరాలుగా వామపక్ష పార్టీలు, సిపిఎం పార్టీ ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఈ చెరువును రక్షించడానికి ఆ రోజు కలెక్టర్ దగ్గర, అదేవిధంగా అధికారుల దగ్గర, ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర ఒక పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తే 5 ఏళ్ల పాటు గమ్మునుండింది. ఈసారి మళ్ళీ అదే పడగ విప్పి ఇక్కడికి ఈ చెరువును మొత్తాన్ని కూడా పూర్తి చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎస్వి నాయుడు గతంలో మా తాతగారిది, మా నాన్నగారిది, వాళ్ళ ముత్తాతలది ఈ భూమి అని చెప్పిన విషయాన్ని పదే పదే చెప్పుకుంటూ అతని దగ్గర ఉన్నటువంటి ఏమాత్రం డాక్యుమెంట్లు లేనివి, చల్లనివి అట్లాంటి డాక్యుమెంట్లు అన్ని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పేదలను ఈరోజు భయపడించే ప్రయత్నం అనేది చేస్తా ఉన్నాడు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు ఈ చెరువులను కాపాడాలని చెప్పని గతంలో కోర్టుకు సంబంధించినటువంటిది తీర్పులు ఉన్నాయి. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఈ చెరువులన్నీ కూడా కాపాడాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, హైకోర్టు తీర్పునిచ్చింది, గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పులు ఇచ్చినాయి. ఈ చెరువులన్నిటి కూడా కాపాడుకోవాలి. భవిష్యత్తు యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటిది, ఇది మంచినీళ్ళకి సంబంధించినటువంటిది. ఇప్పుడు ఆ మంచినీళ్ళన్నీ కూడా అడుగంటిపోతా ఉన్నాయి. నీళ్ళన్నీ కూడా ఇట్లాంటి చెరువులన్నీ పూర్తి చేయడం ద్వారా ఈరోజు తాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఏర్పడిపోతా ఉన్నాయి. కాబట్టి ఈ చెరువులన్నిటి కూడా కాపాడాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మనం చంద్రగిరి ఎమ్మెల్యే గారు కూడా కోతవేడు దూరంలోనే ఉన్నారు. అలాగే కలెక్టర్ ఆఫీస్ అయితే, జాయింట్ కలెక్టర్ ఆఫీస్ అయితే అన్ని ఇక్కడే ఉన్నా కూడా ఇలా జరుగుతుందంటే ప్రజలకు కూడా ఒక అనుమానం వస్తూ ఉంది. కాబట్టి ఉన్నతాధికారులు, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ స్పందించి వెంటనే ఈ విషయాన్ని తేల్చి ఇది ప్రభుత్వ భూమి లేకుంటే పేదలకు పంచడానికి అర్హత ఉందా తేల్చవలసిందిగా స్పష్టంగా అడుగుతున్నాం. అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కారం, వేతనాల పెంపుకై మార్చి 10వ తేదీన చలో విజయవాడ మహాధరణ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు, కార్యక్రమ జయప్రదానికి సిఐటియు తరపున సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తున్నట్లు కందారపు మురళి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో 42 రోజుల పాటు అంగన్వాడీ సిబ్బంది ఆంధ్ర రాష్ట్రంలోని యావత్తు స్కూళ్లను మూసివేసి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారని కందారపు మురళి గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన చర్చల సందర్భంగా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చేసిందని, వాటిని జీవోలుగా నేటికి విడుదల చేయకపోవటం సమంజసం కాదని కందారపు మురళి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
అంగన్వాడీలకు వైసీపీ ప్రభుత్వం కంటే గొప్ప నిర్ణయాలు చేసి సహకరిస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు సమ్మె సందర్భంలో పలుమార్లు చెప్పారని, అధికారంలోకి వచ్చాక ఏమాత్రం పట్టించుకోవటం లేదని, గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలను సైతం అమలు చేయటం లేదని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఒక రకంగా, ఎన్నికల తర్వాత మరో రకంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఏడాది కాలం గడుస్తున్నా కనీసం అంగన్వాడీలను పిలిపించి మాట్లాడాలన్నా కనీసమైన నైతికను ప్రభుత్వం ప్రదర్శించకపోవటం వారి చిత్తశుద్ధి పట్ల అనుమానానికి ఆస్కారం ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వ వైఖరి కారణంగానే రాష్ట్రంలో సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు అనుబంధ అంగన్వాడీ యూనియన్ల ఆధ్వర్యంలో 10వ తేదీన మహాధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన ప్రకటనలో వెల్లడించారు. తిరుపతి జిల్లాలోని అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వమే, పార్టీలతో నిమిత్తం లేదు. కాబట్టి ప్రభుత్వం అంగన్వాడీ యూనియన్లతో చేసుకున్నటువంటి ఒప్పందం, అంగన్వాడీ సిబ్బందితో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని కూడా అమలు చేయకుండా అధికారులు అంగన్వాడీ సిబ్బందికి మధ్య కుదిరినటువంటి ఒప్పందం అది. ఏదో వైసీపీ నాయకులు ఇంకొకరో చేసుకున్నటువంటిది కాదు. ఆ ఒప్పందాలు అమలు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా డిమాండ్లు చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని మర్చిపోయారు. ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి అనేక సందర్భాల్లో మేము చెప్తున్నాం. అంగన్వాడీ కార్మికులు చేపట్టినటువంటి పోరాటాలు సమస్య పరిష్కారానికి దోహదపడతాయని చెప్పి మేము భావించాము. దానికి పూర్తి విరుద్ధమైనటువంటి పద్ధతిలో కూటమి ప్రభుత్వం ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, మాకు మరింత మెరుగైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి అంగన్వాడీ సిబ్బంది భావించారు. దురదృష్టం ఏమంటే ఇంతవరకు వాళ్ళ సమస్యలను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి అంగన్వాడీ యూనియన్లన్నీ పిలుపునిచ్చాయి. సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియుకు సంబంధించిన అన్ని యూనియన్లు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 3 యూనియన్లే. ఈ 3 యూనియన్లు పిలిపిచ్చాయంటే రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు అంగన్వాడీ వ్యవస్థ మొత్తం, ఐసిడిఎస్ వ్యవస్థ మొత్తం స్తంభించిపోతుంది. ఆ విషయం గత 42 రోజుల పోరాటం సందర్భంగా కూడా మనకందరికి కూడా తెలుసు. చంద్రబాబు గారి ప్రభుత్వం ఈ హామీల్ని అమలు చేయాలని చెప్పి కోరుతూ, అదే మాదిరి వేతనాలు పెంచాలని చెప్పి, ఇంకా చిన్న చిన్న విషయాలు ఇవన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ అంగన్వాడీ సిబ్బంది చలో విజయవాడకు పిలుపునిచ్చారు. దాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రజలు కూడా గతంలో ఏ రకంగానైతే అంగన్వాడీ పోరాటాలకు మద్దతునిచ్చారో అదే రకంగా ఇప్పుడు కూడా మద్దతునివ్వాలని సిఐటి తరఫున నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వేలాదిగా తరలి రావాలని అంగన్వాడీ సిబ్బందికి విజ్ఞప్తి చేస్తున్నాను. మా అత్త నాగభూషణమ్మ స్వయార్జితమైన భూమి మంగళం గ్రామ దాఖలా నెంబర్ 78/2B1లో దాదాపు 2 ఎకరాలు ఉందని, అయితే సదరు భూమిని కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించి ప్రహరీ నిర్మాణం చేపట్టడం దారుణమని జిల్లా ఉన్నతాధికారులు కలగజేసుకుని భూమిని రక్షించి మా స్వాధీనపరచాలని తిరుపతి కట్టకిందపల్లికి చెందిన పావని కోరారు. గురువారం మంగళం పరిధిలోని మంగళం సెట్టిపల్లి గ్రామ మార్గంలోని మిట్ట గాంధీపురం వద్ద గల వివాద భూమి వద్ద మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1976లో సదరు భూమిని కొనుగోలు చేశామని, అప్పట్లో రిజిస్ట్రేషన్లు జరిగాయని, ఇప్పుడు మా భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డులలో ప్రభుత్వ భూమిగా పేర్కొన్నారని అన్నారు. ప్రస్తుతం గత 7 నెలల కాలంగా రాజకీయ పార్టీకి చెందిన రాజారెడ్డి, అమర్నాథ్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తులు తనను బెదిరిస్తూ భూమిని యథేచ్ఛగా చదునులు చేసి ఫ్లాట్లు వేసి విక్రయించాలని కుట్రపడ్డారని అన్నారు. తాను భర్త చనిపోయి పిల్లలను పెంచి పోషించడానికి కూడా అవస్థలు పడుతున్నానని, తన ఆవేదనను అధికారులు అర్థం చేసుకుని తన భూమికి రక్షణ కల్పి స్వాధీనపరచాలని వేడుకుంటున్నామంటున్నారు. నాకు 5 years బ్యాక్ మా ఆయన చనిపోయే కాడికి రాజారెడ్డి అనే వ్యక్తి ఈ స్థలంలో వచ్చి ఆక్రమించుకొని ఇది నాది అని చెప్పి ఈడ పనులన్నీ జరిపిస్తున్నాడని, కిరణ్ కుమార్ రెడ్డి అని, అమర్నాథ్ రెడ్డి అని 2 వ్యక్తుల్ని నేను దింపినాను. దింపే కాడికి వాళ్ళు ఉండుకొని ఏం చేశారంటే, నేను ఇది బాగా నీట్గా వాళ్ళని ఎత్తి తరిమేస్తాను, మీ భూమి మీకు ఇస్తానని చెప్పేసి వాళ్ళిద్దరు కలిసిపోయి నన్ను అగ్నెస్ట్గా చేసి నన్ను పక్కకు దోయేసి ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో, యాడికి పోతావో పో అనేసి ఇదొక పేపర్ ఒకటి నా దగ్గర అక్రమంగా రాయిపించుకొని నన్ను చాలా ఇబ్బంది పెట్టి నిన్ను చంపేస్తాము, మిమ్మల్ని నరికేస్తాము కైలోకి వస్తే అని చెప్పేసి మమ్మల్ని వేధిస్తున్నారు, రానీయకుండా చేస్తున్నారు. ఈడ పనులు జరిగే వాళ్ళని పని ఆపండి అంటే పనుల దగ్గరనే మమ్మల్ని కొట్టిస్తా, మమ్మల్ని బాధ పెట్టిస్తూ ఉన్నారు. 4-5 సార్లు వచ్చి పని ఆపుతా ఉంటే ఆపకుండా వాళ్ళు ఇష్టంగా వాళ్ళు చేసుకుంటున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోయేసి సర్వే చేయండి అని ఈ ల్యాండ్ని అడిగితే ఇది ప్రభుత్వ భూమి అంటున్నారు. మరి ప్రభుత్వ భూమిలో ఇలా ఎందుకు కట్టుకుంటున్నారు అనేది నాది
వాదన. ఎప్పుడు వెళ్ళారమ్మా రెవెన్యూకి? రెవెన్యూ డిపార్ట్మెంట్ కి 1 నెల క్రితం వెళ్ళి నేను ఇది సర్వే చేయించండి, మా కాగితాలన్నీ 1B అడంగాలన్నీ చూపించి ఆల్రెడీ మేము రిజిస్ట్రేషన్ దాఖలీలో 76లో మాది రిజిస్ట్రేషన్ కాబడింది. ఈ భూమి ఎస్సీ వాళ్ళ దగ్గర కింద మేము ఎస్టీ వాళ్ళమి మేము తీసుకుని దానివల్ల నువ్వు ఎస్టీ వాళ్ళు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, మేము రెడ్డిస్ నువ్వేం చేసుకుంటావో చేసుకో, మేము వైసీపీ పార్టీ వాళ్ళు అనేసి అన్నారు. వైసీపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ దండాన్ని ఇప్పుడు కూడా చూపిస్తున్నారంటే తెలుగుదేశం పార్టీకి ఏం చెప్పాలో నాకేం అర్థం కాలే. వీళ్ళు ఎంత సమర్థిస్తున్నారో నాకు అర్థం కావట్లా. ఎన్ని ఎకరాలు సైట్ దానికి సంబంధించి? 2 ఎకరాల సైట్ ఇది రిజిస్ట్రేషన్ కాబడింది. మా తాత మా మామ ఉండే ఆయన 3కి వీలునామా రాశాడు. వీలునామాలో మేము పాయగత్తలు ఇద్దరం రాసుకొని ఒకటి వచ్చి ఆ పక్క ఉంది, మా మామ ఇవ్వలేదు, మేమిద్దరమే ఇచ్చాం ఆడపిల్లలం అనేసి మా వాళ్ళే మమ్మల్ని మోసం చేస్తారని వీళ్ళని నమ్మేదానికి వీళ్ళు నట్టేట ముంచేసి చంపేస్తామంటున్నారు. ఎక్కడ కానీ నిలువ నీయకుండా చేస్తున్నారు మమ్మల్ని. మా తాత పేరు కృష్ణయ్య భూమి ఇది. కృష్ణయ్య భూమి సారాయి కృష్ణయ్య కాదు, ఎరుకుల కృష్ణయ్య భూమి కాదు. ఆ పక్క ల్యాండ్ ఆయనది. ఈ పక్క కాలువకి ఈ పక్క ఉండేది కృష్ణయ్య గారి భూమి. ఆయనకి ఎంత భూమి? 2 ఎకరాల భూమి. 78/2B1 లో 2 ఎకరాలు మా తాత స్టార్టింగ్ లోనే రాయిపించుకున్నాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరదాలు కప్పుకుని తిరిగే పరదాల రెడ్డికి రూల్స్ గురించి మాట్లాడితే కోపం వస్తోంది. జగన్ వార్డు మెంబర్ కు ఎక్కువ, సర్పంచ్ కి తక్కువ. మీ నాన్న లేకపోతే నువ్వు ఎంపీ అయ్యేవాడివా? తిరుపతి జనసేన పార్టీ నగర అధ్యక్షుడు రాజారెడ్డి ఫైర్. తిరుమల అన్న ప్రసాదాలలో అదనంగా వడ ప్రసాదంను ఈవో, అడిషనల్ ఈవోలతో కలిసి పంపిణీ చేసిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ప్రతిరోజు ఉదయం 10:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు 35,000 వడలను భక్తులకు వడ్డించనున్నట్లు వెల్లడి. ఓటేరు చెరువు ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి వంతవాసి నాగరాజు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.